అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారా అందరూ? మంచిగున్నారా? నేనైతే మస్తు దిల్కుషున్నాను నొల్ల. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్ లా సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంది. రాజకీయాల్లో ఎంత కలకలమైందో ఎరికే కదా. అప్పటికప్పుడు ఎమ్మెల్యే అందరినీ పిలిచి మాట్లాడతా అని ఢిల్లీ నుంచి పని కట్టుకొని హైదరాబాద్లో వాలిపోయింది కాంగ్రెస్ ఎవ్వారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి. ఇక ఇంకో పక్క సీఎం కూడా సిఎల్పి మీటింగ్కు పిలుపునిచ్చిండు. ఇట్లా హైకమాండే అదిరిపడేటట్టు చేసింది ఎవరో తెలుసా? ఇంకేవాళ్ళు జడ్చర్ల ఎమ్మెల్యేనే. మరి ఆయన అట్లెందుకు చేయవలసి వచ్చింది అని అంటే చూడురిగా. పార్టీల పదవి ఇయ్యకపోయినా ఊకుంటామేమో గాని ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోలేం. మా మీద పెత్తనం చేస్తే ఊకోమని సలసల మసులుతుండ్రంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొంతమంది మంత్రులతోటి ఎమ్మెల్యేలకు అసలే పడతలేదట. మంత్రులు ఎమ్మెల్యేలను తోకలు ఈకలెక్క తీసి పడేస్తుండ్రట. ఇక వీళ్ళేమన్నా పనుల కోసం పోతే నిధులు గిదులు ఏమి ఇయ్యకుండా నిలుసుండబెట్టి ఎంతెంతో సేపో వెయిట్ చేయించి మర్రగొడుతుండ్రట. అట్లా చేసే వరకు ఎమ్మెల్యేల ఈగోలు హట్టయిపోయినాయి. ఏంది మనకి కర్మ? కోన్కిస్కాగాలు మంత్రులైపోయి మన మీద రుబాబ్ చేస్తారా? గిట్లయితే నడవది. వాళ్ళకు మన దెబ్బ రుచి చూపియవలసిందే అని అనిరుద్ రెడ్డి సలసల మసిలిపోయి ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిండు. వీళ్ళు ఇట్లా మీటింగ్ పెట్టే వరకు అధిష్టానానికి జలకిచ్చినట్టు అయిపోయింది. వీళ్ళు గనక డోకా చేస్తే పార్టీ ఇజ్జత్ పోతుందని బుదరకిచ్చేందుకు జప్పన హైదరాబాద్కు వచ్చింది దీపాదాసు మున్షి మేడం. ఇక విడివిడిగా ఎమ్మెల్యేల బాధలేందో అరుచుకుంటా అని మీటింగ్ పెడతా అని చెప్పింది. వస్తా వస్తా తనని ఇబ్బంది పెట్టిన మంత్రి చిట్టా అంతా ఫైల్ చేసుకొని పట్టుకొచ్చిండు అనిరుద్ రెడ్డి. ఇక ఆ మంత్రి భాగవతం అంటే బయట పెట్టి ఆయన లెక్కేందో తెలుసుకుందామని వచ్చిండట. పేరుకు సిఎల్పి మీటింగ్ అని పెట్టినా లోపల మాత్రం ఎమ్మెల్యేలను బుదరకిచ్చే మీటింగే ఇది అని అంటారు అంతా. చూడుండ్రి కాంగ్రెస్ వల్ల ముచ్చట ఎట్లుంటుందో. మంత్రులకు ఎమ్మెల్యేలకే వాడది. వీళ్ళు ఇంకా జనాలకు నీతులు చెప్తారని సొట్లు పెడతారు. ఈ సంగతి ఎరికైన జనం. అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కాంగ్రెస్ అంటేనే కల్లోలం. ఆడోళ్లకు ఆడోళ్లే శత్రువులు అన్నది ఎంత నిజమో కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు అన్నది అంతే నిజం. వాళ్ళ పార్టీ పరువును పండబెట్టి తొక్కేందుకు వేరేటోళ్ళు అవసరం లేదు. వాళ్ళ పార్టోళ్ళే చాలు అని మళ్ళా ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా గతిలేని సంసారం చేయొచ్చు కానీ శుతిలేని సంసారం చేయలేమని నెత్తుకొట్టుకుంటున్నట కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు. మంత్రుల తీరు మీద ఎమ్మెల్యేలు పండ్లు కొరుకుతంటే ముఖ్యమంత్రి తీరు మీద మంత్రులు బగబగ మండుతుండ్రంట. ముఖ్యమంత్రి ఎవ్వారాలు నచ్చక ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలను తోలుకొని బెంగళూరు పోయి రేవంత్ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు ఇచ్చిందన్న వార్తలు ఇప్పుడు గప్పుమంటున్నాయి. పేరుకు కృష్ణానీళ్ల పంచాయతీల కర్ణాటక సర్కారుకు వినతి పత్రం ఇచ్చేందుకు పోయినామని చెప్తున్నా అసలు కారణం అది కాదని అంటారు అంతా. అధికారిక కార్యం కోసం పోతే సిద్ధరామయ్య తీరువాటంగా లుంగి కట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు పోయి వినతి పత్రం ఇస్తారా? ఓ పద్ధతి పాడు ఉండదా? దునియా మీద ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రతినిధిగా వినతి పత్రం ఇస్తేందుకు వస్తే పెళ్లి కారట్ ఇచ్చేందుకు వచ్చినట్టు లుంగి కట్టుకొని ఉండేడన్న చూసినామా? కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్న డ్రామా అని సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఇక నేను గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలకు తెస్తే కనీసం విలువిస్తలేడు. అదే లోకల్లో ఉన్న సరితా తిరుపతి అనేటోళ్ళను జాకీలు పెట్టి లేపుతాడు ముఖ్యమంత్రి. మంత్రులను గాంతలేడు. ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. ఆయనకు బ్రేకు లేకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుడు కల్లా అనుకుంటా ఖర్గే సార్కు బాగానే నూరిపోసిండ్రట. ఈ పంచాది అంత హైకమాండ్ చేరే వరకు హైకమాండ్ అసలు తెలంగాణలో ఏమైతుందో తెలుసుకొని వచ్చి రిపోర్ట్ ఇవ్వమని దీపాదాసును అర్జెంటుగా ఇడికి పంపిరని అంటారు. ఇక మాదంతా ఒకటే మాటనే. కాంగ్రెస్ వాళ్ళ మాట వెనకపోతే అసలు వాస్తవాలు గిట్లున్నాయి అనుకుంటే ఎక్కిరిస్తారు ఈ సంగతి తెలిసిన రాజకీయ నిపుణులు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పెంటబొందల పెట్టినట్టుండ్రు చాలా మంది పోలీసోళ్ళు. రక్షక భటులను చూస్తేనే రక్షణ ఇచ్చేటోళ్ళ కంటే పోలీస్ స్టేషన్కు పోతే ఏడ భక్షిస్తారో అన్నట్లు 190 మంది జనం జంకుతుంటారు. అసొంటిది పేరును కాపాడేందుకు పోలీసోళ్ళు షాన్నేదన్లాడుతుండ్రు. ఇట్లా నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఒక మహిళా భక్తురాల్ని పట్టుకొని గీ తీర్ల కొట్టిండే ఎస్ఐ సైదాబాబు. ఆయనకి ఇసొంటి తల్లి లేదా? అరే జాతరకు వచ్చేదే ఊర్ల పొంటి జనం. వాళ్ళకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలివై. కసిరించుకోకుండా శాంతంగా సమాధానం చెప్పాలి. గట్ల కాదమ్మా గిట్లా అని చెప్పి తోలాలి. కానీ పోలీస్ అయిన కొట్టే అధికారం ఎక్కడిది? నిన్ను గట్లనే కొడితే నువ్వు ఊకుంటావా అనయ్యా ఎస్ఐ? ఎందుకు పెయి మీద కాకి బట్టలు ఉన్నాయనే బలుపా? మీ ఇంట్లో లేరా ఆడోళ్ళు? అట్లా నీకు కాకి బట్టలు ఇచ్చింది అమాయక జనాలను కొట్టుమానా? గిదేనా ఫ్రెండ్లీ పోలీసింగు? షర్మిలక్కసోటి రాజకీయ నాయకులు పండ్లు రాలేటట్టు చెంపలు వాయగొడితే అన్ని మూసుకొని ఊకుంటారు. అదే సామాన్యుల మీద మాత్రం ఇట్లా ప్రతాపం చూయిస్తారు. గిసొంటోళ్ళు కాకి యూనిఫారంకే మాయని మచ్చలు అనుకుంటా మస్తు తిడతారు ఇంటర్నెట్లో ఎస్ఐ కావురం చూసిన నెటిజన్లు. కన్నతల్లి కనతలు పట్టుకపోంగా పినతల్లికి పిండ ప్రదానం చేసిందట వెనకట్టుకో సిపాయి.
గట్లనే ఉన్నది మన రాష్ట్ర సర్కారు ముచ్చట చూస్తాంటే. చేన్లల్లో నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులు నెత్తికొట్టుకుంటే గోదావరిని ఎండబెట్టి కేసీఆర్ను బదనాం చేసే కుట్రను ముంగటేసుకున్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి సీర్ చూస్తుంటే. కేసీఆర్ను బదనాం చేసేందుకు రేవంత్ సర్కారు మల్లో కుట్రకు తెరలేపిందా అంటే అవునని అంటారు రాజకీయం చూస్తున్నోళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ముద్రేసి తెలంగాణను ఎండబెడేందుకు ఏమన్నా స్కెచ్ చేసిండ్రా? జోరు ఎండాకాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతోటి ప్రాజెక్టులను నిండు కుండల లెక్క కలకలాడించిన ఘనత కేసీఆర్ సర్కార్ది. కాళేశ్వరం నీళ్లతోటి రైతులకు నీళ్ల గోస తప్పింది. ఇప్పుడు కూడా కాళేశ్వరం నీళ్లతోటే రైతుల పంటలు ఎండకుండా కాపాడుతున్నాయి. అయితే నిండుగా ఉండాల్సిన కాళేశ్వరం నీళ్లను కిందికి ఇడిచిపెట్టి గోదావరిని ఎండబెడుతున్నట్టే ఉన్నది రేవంత్ సర్కారు. గట్లెట్లా అంటారా? ఇక చూడుండ్రి, సుందిల్ల బ్యారేజ్ కాడ నీళ్లను అసలు నిల్వ చేయకుండా కిందకి ఇడిచిపెట్టుడు. గోదాట్లో ఇప్పుడు ఒక్క పాయమందమన్న పారకం లేకుండా అయినాయి నీళ్లు. కేసీఆర్ గట్టించిన కాళేశ్వరం పనికిరాదని బదనా మోపేదందుకే ఈ కుట్ర చేస్తుండన్న ముచ్చట్లు వినబడుతున్నాయి. కేసీఆర్ మీద కక్షతోటి రైతుల నోట్ల మన్ను కొడుతుంది సర్కారు. సర్కారుకి అంత రేషం ఉంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు దీటుగా రికార్డు టైంలో అసలు పెద్ద ప్రాజెక్టు కట్టి చూపెట్టాలి. రైతులకు మేము లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఘనతను దాటుకోవాలి. అంతేగాని కొత్తడి గట్టుడు రాదు, ఉన్నది గూలగొట్టి రాష్ట్రాన్ని ఎడారి చేద్దామని ఆలోచన అయితే దండిగున్నది అని మండిపడతారు ఈ సంగతి తెలిసిన రైతులు. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు ఇసడు ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ ప్లస్. చూసేటోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. మిర్రర్ టీవీ ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.